హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో టాటా మోటార్స్ లిమిటెడ్ స్టాక్‌లో కరెంట్ మార్కెట్ కండిషన్‌లో ఎంట్రీ తీసుకోవచ్చా? లేదా ఆల్రెడీ ఈ స్టాక్‌ని హోల్డ్ చేస్తుంటే ప్రెజెంట్ ఏం చేయాలి? అనే వాటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైనా మన ఛానల్‌ని గనుక ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఆర్ ఈ వీడియోని గనుక చూస్తుంటే మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ లైవ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. స్టాక్‌లో కనుక వెళ్తే ఇక ఈ స్టాక్ యొక్క ట్రెండ్‌ని గనుక క్లియర్‌గా అనాలిసిస్ చేస్తే ఇక ఈ స్టాక్ అయితే షార్ట్ టర్మ్‌లో స్లైట్‌లీ డౌన్ ట్రెండ్‌లో అయితే కనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూలో అయితే అప్ ట్రెండ్‌లో కనిపిస్తుంది. ఇక టెక్నికల్ ఇండికేటర్స్ కూడా మిక్స్డ్ సిగ్నల్స్‌ని చూపిస్తున్నాయి. సో, ఇక ఈ స్టాక్‌లో ఎవరైనా ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి చూస్తున్నట్లయితే ఇక ఈ స్టాక్ ఈ 1009 ప్రైస్ లెవెల్‌ని గనుక టెస్ట్ చేస్తే ఇక ఈ ప్రైస్ లెవెల్ దగ్గర ఫ్రెష్‌గా ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక స్టాప్ లాస్‌గా అయితే 962 ప్రైస్ లెవెల్‌ని యూజ్ చేయవచ్చు. ఇక ఫస్ట్ టార్గెట్‌గా అయితే 1110 అండ్ సెకండ్ టార్గెట్‌గా అయితే 1180 రూపీస్‌ని ఎక్స్‌పెక్ట్ అయితే చేయవచ్చు. ఇక ఈ స్టాక్‌లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే స్టే ఇన్వెస్టెడ్.